ఒక తెలివైన రాజు ఒక ప్రశ్నతో తన మంత్రులను ఇరకాటంలో పడేశాడు. అసలేం జరిగింది తెలుసుకోవాలనుకుంటే స్టోరీ స్కిప్ చేయకుండా చూడండి. పూర్వం ఒక రాజ్యం ఉండేది. ఆ రాజు చాలా తెలివైనవాడు. ఎవరైనా సమస్యతో అతని దగ్గరికి వెళ్తే క్షణాల్లో పరిష్కారం చూపిస్తాడు. అంత తెలివైనవాడు ఆ రాజు. అందుకే ప్రజలు ఆ రాజుని దేవుళ్లా గౌరవిస్తారు. కానీ ఆ రాజుకు ఒకరోజు ఉన్నట్టుండి ఒక సందేహం వచ్చింది. ప్రపంచంలో అన్నిటికంటే అత్యంత ముఖ్యమైనది ఏంటి అని. రాజు వెంటనే తన మంత్రులను పిలిచి ఆ ప్రశ్న అడిగాడు. ఒక మంత్రి, డబ్బు మహారాజా, డబ్బుంటే అన్నీ మన దగ్గరికి వస్తాయని సమాధానం ఇచ్చాడు. అప్పుడు ఇంకో మంత్రి, శక్తి మహారాజా, మన దగ్గర శక్తి ఉంటే ప్రపంచం మన కాళ్ళ దగ్గర ఉంటుందని సమాధానం ఇచ్చాడు. ఇంకో మంత్రి, జ్ఞానం మహారాజా, మన దగ్గర జ్ఞానం ఉంటే ప్రపంచంలో మనం దేన్నైనా సాధించవచ్చు అని చెప్తాడు. రాజు నిశ్శబ్దంగా విన్నాడు, కానీ సంతృప్తి కాలేదు. రాజు ఒక ప్లాన్ వేశాడు. మరుసటి రోజు మంత్రులందరినీ ఒక గదిలో పెట్టి తాళం వేశాడు. ఆ గదంతా చీకటిగా ఉంది. అందులో నీళ్లు, ఆహారం ఏమీ కూడా పెట్టలేదు. మొదట మంత్రులు నవ్వుకున్నారు. అసలు ఇదేం పరీక్ష? కానీ కొంతసేపటికి వాళ్ళకి దాహం వేసింది. తర్వాత ఆకలేసింది. అలసట, అసహనం, కొందరు పడిపోయారు. మరుసటి రోజు ఉదయం రాజు తలుపు తెరిచాడు. వెంటనే అక్కడున్న మంత్రులు నీళ్లు కావాలని అడిగారు. రాజు మళ్ళీ అడిగాడు, ఇప్పుడు చెప్పండి, ప్రపంచంలో అన్నిటికన్నా అత్యంత ముఖ్యమైనది ఏంటి అని. మంత్రులందరూ ఒకేసారి సమాధానం ఇచ్చారు. నీళ్లు మహారాజా, దాహంతో ఎవరు బ్రతకలేరు అని సమాధానమిచ్చారు. రాజు చిరునవ్వు నవ్వుతూ అన్నాడు, నిన్న డబ్బు, శక్తి, జ్ఞానం అన్నారు, ఈరోజు నీళ్ళు అంటున్నారు. మనిషికి పరిస్థితిని బట్టి అవసరం ఏర్పడుతుంది. పరిస్థితిని అర్థం చేసుకోగలిగిన వాడే నిజమైన జ్ఞాని అనిపించుకుంటాడు. Lekya Stories. Please subscribe my channel, share, like, comment.